చెప్పాల్సి వస్తే అంటే ఆయన్ని మీరు స్టడీ చేసి ఉన్నారా అండి? స్టడీ చేసి ఉన్నారు కదా, సో చెప్పాల్సి వస్తే ఏ విధంగా మీరు ఆయన సైకాలజీ కోసం చెప్తారు? సో స్టడీ చేయడం అంటే నేను కూడా మామూలుగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఆయన్ని ఆన్ స్క్రీన్ చూసాను, ఆయన ఏమేమి చేశారో అబ్జర్వ్ చేశాను, దాన్ని బట్టే నేను చెప్పగలను. మనకు పర్సనల్ గా ఆయనకు తెలియదు కదా. సో జగన్ గారు ఏంటంటే ఆయనకి రివర్స్ స్పాట్లైట్ ఎఫెక్ట్ అని అంటాను. బేసిక్లీ రివర్స్ స్పాట్లైట్ ఎఫెక్ట్. ఓకే. సైకాలజీలో స్పాట్లైట్ ఎఫెక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. సో ఈ స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, మామూలుగా మనం ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఒక పర్సన్, అది సెలబ్రిటీ అవ్వచ్చు, నాన్ సెలబ్రిటీ అవ్వచ్చు, మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు లేదా ఒక ఏదైనా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఒక పొలిటికల్ పార్టీనో సంథింగ్ ఏదైనా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అందరూ మన్నే అబ్జర్వ్ చేస్తున్నారు, అందరికి మన తప్పులు కనబడుతున్నాయి. మనకి నిజానికి అది చిన్న ఫ్లా అయ్యి ఉండొచ్చు, కానీ నా డ్రెస్ బాగాలేదు, లేదా నేనేదో మాట్లాడుతున్న బాగాలేదు, నేను చేసింది బాగాలేదు, ఆ తప్పు భూతద్దంలో చూస్తామా, పక్క వాళ్ళు మన తప్పుల్ని భూతద్దంలో చూస్తున్నారు అని అనుకుంటాం, ఏమో అని అనుకుంటాం. దాన్ని స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. అంటే స్పాట్లైట్ అంటే ఏదో పక్క వాళ్ళు మన తప్పుల్ని ఒక స్పాట్ లైట్ వేసి, చూసారా స్పాట్ లైట్ అంటారు సినిమాలో, అట్లా స్పాట్ లైట్ వేసి చూస్తున్నారు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. దట్ ఇస్ స్పాట్ లైట్ ఎఫెక్ట్. అదొక మానసికమైన వ్యాధి అండి? వ్యాధి కాదు, ఇట్స్ జస్ట్ చాలా మందికి ఉంటుంది, జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్, ఫినామినా అని చెప్పొచ్చు. చాలా మందికి ఉంటుంది, మనలో కూడా ఉండదు. మన తప్పులు చూసేస్తారు, మనం ఏమైనా తప్పు మాట్లాడితే తెలిసిపోద్ది అని ఎక్కువగా అనుకుంటాం, అది నార్మల్. మనకి ఇప్పుడు జగన్ గారి విషయంలో తీసుకున్నట్లయితే రివర్స్ స్పాట్ లైట్ అంటే ఏంటి, నాలో ఏం తప్పులు లేవు, అసలు ఎవరు నన్ను పర్ఫెక్ట్ గానే చూస్తారు. సో స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటే నా తప్పులు ఎవరు తెలిసిపోతే అనుకోవడం. రివర్స్ స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటే కంప్లీట్లీ ఆపోజిట్, నాకేం తప్పులు లేవు, నేను అంత పర్ఫెక్ట్ గా ఉన్నాను. బికాస్ హీ ఈజ్ ఓన్లీ సరౌండెడ్ బై అ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. చాలా తక్కువ మందిని ఆయన కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటారు నాకు తెలిసి. ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో ఓన్లీ వాళ్ళ తాలూకా ఐడియాస్ కానీ, వాళ్ళ తాలూకా స్ట్రాటజీస్ కానీ. బికాస్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఏదైనా ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా కొంతమంది వాళ్ళ సర్కిల్ కాకుండా కొత్త కొత్త ఒపీనియన్స్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొత్త కొత్త ఒపీనియన్స్, కొత్త కొత్త పర్స్పెక్టివ్స్, ఏ ప్లాన్ బి సి ఫెయిల్ అయిపోతే మిగతా ఆల్ఫాబెట్స్ అన్ని ఉన్నట్టు ఆయన అట్లా ఎక్స్ప్లోర్ చేయకపోవడం వల్ల కూడా ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు దట్ హ్యాపెండ్ దిస్ టైం. సో అంటే జగన్ గారిని కూడా చాలాసార్లు చెప్పేటప్పుడు, అంటే చాలా మంది చూసినప్పుడు, అంటే అభిమానులుగా మామూలు పర్సన్సా, అంటే న్యూట్రల్గా ఉండే పర్సన్స్ అనేది పక్కన పెడితే, ఆయన ఫైటింగ్ స్పిరిట్ అనేది కూడా చాలా గొప్పగా ఉండేది. ఎందుకంటే పార్టీ పెట్టి ఒక 12-15 సంథింగ్ ఏదో ఎంత అయింది, అప్పటి నుంచి ఆయన పార్టీని నడుపుతూ ఒక పాదయాత్ర అనేది ఒకటి మొదలుపెట్టి, తర్వాత జనంలోకి మమేకం అయ్యి జనాల కాన్ఫిడెన్స్ తన మీద వచ్చేటట్టు చేసుకొని, సో ఒక్క ఛాన్స్ ఇంకోటి అంటే జనాలకి అతని మీద నమ్మకం కలిగేటట్టు చేయించుకోగలిగారు, అంటే ఒక పొలిటీషియన్గా. సో ఆ స్పిరిట్ అనేది, ఆ మొండి పట్టుదల, కొంతమంది మొండి పట్టుదల అంటారు, మొండితనం అంటారు, అలాంటిది చూస్తూ ఉంటే ఒక సైకలాజికల్ గా అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏమైనా అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ అండి, హీఈస్ డెఫినెట్లీ అ స్ట్రాంగ్ లీడర్, విత్ అ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఎందుకంటే జైల్లో ఉన్నారు, బయటకు వచ్చారు, ఎప్పుడు కూడా ఆ మైండ్ సెట్, ఆ మొమెంటము, ఆ స్పీడ్, ఆ జనాల్లోకి దూసుకెళ్లడం అనేది చాలా బాగుంది. సోషల్ ఇంజనీరింగ్ అనేది, ద వే హీ ఇంటరాక్ట్స్ విత్ పీపుల్ అనేది చాలా బాగుంది. బట్ ఈయన చేస్తున్నది, ఈయనలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. అది ఆయనకి ఎక్స్టర్నల్, బయట లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక రిజల్ట్ వచ్చింది, లేదా ఏదైనా ఒకటి జరిగింది మనకు సంబంధించి, ఇప్పుడు నాకు ఒక బాధ వచ్చింది, నా బాధ రాగానే వేరే బయట ఉన్న ఎక్స్టర్నల్ ఈవెంట్, లేదా ఈ మనిషి వల్ల ఇలా జరుగుండకపోతే, ఇది జరగడం వల్లే నేను ఓడిపోయాను, అలా అనడం వల్లే నేను ఓడిపోయాను, వీళ్ళు ఇక్కడ ఉండడం వల్లే ఇది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారండి, ఒక ఇంటర్వ్యూ బాగా రాలా, దాన్ని మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, అంటే మీరు ప్రిపేర్ అవ్వలేదు, మీరు సరిగ్గా ముందు సెట్ చేసుకున్నారు అని కాకుండా వేరే వాళ్ళ మీద బయట ఏదైనా మనిషి మీద అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బయట వాళ్ళ మీద పెట్టడాన్ని ఎక్స్టర్నల్ లాకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. కానీ పీపుల్ ఎక్కువ అలాగే ఉంటారు కదండి.
చాలా సార్లు అంటే ఎక్కువ శాతం ఎందుకంటే మంచి అంతా జరిగితే ఏదైనా గుడ్ జరిగితే అంత వాళ్ళ గొప్పతనం అంటారు. ఏదైనా అంటే వాళ్ళకి అది నా విషయం కాదు, వేరే వాళ్ళు ప్రాపర్ గా చేయలేదనో లేకపోతే ఇంకోళ్ళు సరిగ్గా చేయలేదనో ఇలాగా కప్పదాటు ధోరణి అంటారు చూడండి అలాగా. సో అది లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే లోకస్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నల్ ఉంటే అంటే ఇంటర్నల్ అంటే ఇప్పుడు ఏదైనా విషయం తప్పు జరిగింది, ఏదైనా రాంగ్ జరిగింది, అప్పుడు నేను బయట వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఓకే ఇది నేను ఇలా తప్పు చేసి ఉండుంటాను, ఇది నేను సరి చేసుకుంటే ఇంకా బాగా జరిగేదేమో అనుకోవడం ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. యాక్చువల్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ సైకాలజీ అండ్ సోషల్ సైన్సెస్ లో లోకస్ ఆఫ్ కంట్రోల్ ఎవరికైతే ఇంటర్నల్ ఉంటుందో అంటే ఒక తప్పు కానీ ఒక ఏదైనా సిస్టమ్ లో ఫెయిల్యూర్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరైతే రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ సక్సెస్ వస్తుంది. ఎవరికైతే లోకస్ ఆఫ్ కంట్రోల్ ఎక్స్టర్నల్ గా ఉంటుందో వాళ్ళు దే ఆర్ నార్మల్ పీపుల్. ఇప్పుడు ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ అవ్వాలంటే ఏదో ఉండాలి కదా. సో ఇంటర్నల్ గా ఉండాలి. అది ఇంటర్నల్ గా ఇప్పుడు తప్పు జరిగితే ఎలా నేను కంట్రిబ్యూట్ చేశాను దానికి అని అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు బయట వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఇప్పుడు ఓడిపోతే దానివల్ల అని కాకుండా నేను ఎక్కడ తప్పు చేశాను, నాకేంటి, ఇప్పుడు నా బిజినెస్ పడిపోయింది, ఎందుకు పడిపోయింది, నేను మార్కెట్ కండిషన్స్ ని బ్లేమ్ చేస్తానా, మనుషుల్ని బ్లేమ్ చేస్తానా, అది బ్లేమ్ చేస్తానా, లేదా నేనే నా లోపాలని కరెక్ట్ చేసుకుంటాను. ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలంటారు. ఆత్మ పరిశీలనలోనే ఈ లోకస్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది తీసుకోగలగాలి. ఐ థింక్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సైడ్ ట్రాక్ అయ్యారని నా పర్సెప్షన్ అండ్ ఒపీనియన్. సో ఎందుకంటే ఈయన ఏమంటున్నారు, హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద ఓటర్స్ టు ఓట్. లాస్ట్ క్లాస్ లో ఇప్పుడు మనకి రీసెంట్ ఇయర్స్ లో తీసుకున్నట్లయితే నేను జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఓటేయండి అన్నారు. ఒక మాట కూడా అన్నారు, అంటే 175 నియోజకవర్గాల్లో ఇక్కడ అంటే పోటీ చేస్తున్న క్యాండిడేట్లు అనేది ఎవరు అనేది పక్కన పెట్టేయండి, ప్రతి చోట జగన్ అనే ఒక వ్యక్తి ఉన్నారని గుర్తుంచుకోండి అని ఓటర్లతో అన్నారు. ఒక సభలో అన్నట్టు గుర్తు నాకు, జనంతో అన్నారు. సో ఆయన ఏంటంటే మొత్తము ఆ పని అంతా రెస్పాన్సిబిలిటీ అంతా ఓటర్స్ కి ఇచ్చారు. ఒక ఎలిమెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది ఎక్కడో ఒక చిన్న గ్యాప్ ఉంది. సో ఐ థింక్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ హిమ్. అండ్ ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ మాట్లాడుకోవాలంటే సోషల్ ఇంజనీరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో కానీ కొన్ని ప్లేసెస్ లో కానీ ఆయన కొంతమందిని లీడర్స్ కింద నిల్చోబెట్టారు. అదేంటి, ఆ ప్లేస్ లో ఆ కమ్యూనిటీలో వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి నిల్చోబెట్టారు, కానీ వాళ్ళ తాలూకా క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళ గెలవడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఎవరిని బాలకృష్ణ గారు కంటెస్ట్ చేస్తే ఆయనకు ఆపోజిట్ గా ఎవరిని పెట్టాలి, ఎవరు ప్రాబబుల్లీ విన్నింగ్ క్యాండిడేట్, గెలిచే క్యాండిడేట్, అది కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా ఈయన టూ మచ్ సోషల్ ఇంజనీరింగ్ లో ఫెయిల్ అయ్యారు అనేది ఒక ఆస్పెక్ట్. అంటే టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది ఆయనకి అని అనుకోవచ్చా అండి? ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఐ మీన్ కాన్ఫిడెన్స్ నే కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటున్నాను నేను. డెఫినెట్లీ. సో అది ఎక్కువగా ఉండి ఎలాగైనా గెలుస్తాం కాబట్టి, ఇప్పుడు బాలకృష్ణ గారు ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అడుగుతున్నాను. బాలకృష్ణ గారు ఆపోజిట్ గా కొత్త పర్సన్ ఒక లేడీని నిల్చోబెడితే సో ఆయన డెఫినెట్ గా ఆయన ఓడించే అవకాశం ఉందని, అంటే అక్కడ టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అవును. సో అక్కడ మీరు అన్నట్టు ఆ సోషల్ ఇంజనీరింగ్ కి సంబంధించినవన్నీ గమనించకుండా ఇలా చేయడం కూడా ఆయన డిఫీట్ కి ఒక దోహదం చేసిందని అనుకోవచ్చా? అవునండి. అండ్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్లయితే రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ చేశారు ఆయన. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని ఆపోజిట్ గా నిలబెడితే ఎవరు గెలుస్తారు, క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ పర్సన్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కమ్యూనిటీ ఇది కాకుండా గెలిచే ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది కూడా ఐ థింక్ అది కూడా ఇంపార్టెంట్. సో జగన్ గారు సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే ఈ విధంగా చెప్తారా మీరు? ఓకే. అలాగే జగన్ గారు ఇందాక మొండి పట్టుదల అని అనుకున్నాం కదండి. సో మొండి పట్టుదల అంటే మళ్ళీ ఆయన్ని ఫైటింగ్ స్పిరిట్తోని అంటే గెలుపు దిశగా ప్రయాణం చేసే అంటే ముందుకు తోసే అవకాశం ఉందని అనుకోవచ్చా? డెఫినెట్లీ ఉంటుందండి. ఎప్పుడైతే వెన్ హీఈస్ ఓపెన్ టు వ్యూస్, ఇందాక నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఓపెన్ మైండెడ్ అన్నాను. ఓకే ఓకే. ఇక్కడ జగన్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని విషయాల్లో ఆయన సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయారు. ఓకే. ఎందుకంటే ఈయనకి ఓన్లీ ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్, ఈయన చుట్టూ ఈయన ఫెన్సింగ్ వేసుకున్నట్టు. సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఆయన మిగతా వాళ్ళు
తమ అభిప్రాయాలు అంటే జెన్యున్ గా ఆయనకి చెప్పే అవకాశం ఆయన ఇవ్వలేదా, అలా అనుకోవచ్చా? డెఫినెట్లీ ఆయన అవకాశం ఇవ్వలేదా లేదా స్కోప్ రాలేదా మనకి తెలీదు. వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్ జగన్మోహన్ రెడ్డిస్ ఇన్నర్ సర్కిల్ అనేది ఆయన దగ్గర మనకు తెలీదు. బట్ మనం గమనించినట్లయితే అదే కదా జరుగుతుంది. ఎందుకంటే ఆయన చుట్టూ ఎలా అంటే ఆయన్ని పొగిడే వాళ్ళే ఉన్నారు తప్ప ఇక్కడ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇచ్చి చేసే వాళ్ళు ఉన్నారో లేదో మనకి తెలియదు. నేను ఈ ముందు మాట అనడానికి కారణం ఏంటంటే ఓడిపోయిన కొంతమంది నాయకులు తర్వాత మీడియాతోనో ఇంటర్నల్ గానే మాట్లాడుతూ కూడా ఈ మాట్లాడినారు. నేనన్న మాట్లాడే మా అభిప్రాయాలు జగన్ గారికి చెప్పుకునే అవకాశం మాకు లభించలేదు, ఆయన కొంతమంది మీద బేస్ అయ్యారు, మీరు చెప్పినట్టు సెల్ఫ్ సెంటర్డ్ అని అన్నారు కదా, ఆ విధంగా ఉన్నారని అన్నారు. అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను. సో ఇది కూడా ఆయన ఓటమికి దోహదం చేసిందండి? అవునండి, ఎందుకంటే క్లోజ్డ్ మైండెడ్నెస్, అటుపక్క ఓవర్లీ ఓపెన్ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా కలుపుకున్నారు చూసారా, ఎలా కలుపుకున్నారు పవన్ కళ్యాణ్ ని గాని మోడీజీని గాని. ఇంతకు ముందు చాలా పాస్ట్ లో తీసుకున్నట్లయితే చాలా ఇష్యూస్ జరిగాయి చంద్రబాబు నాయుడు గారికి చాలా మందితో. బట్ అవన్నీ ముందుకు ఇంకా ఫ్రెండ్లీగా ఎవరితో ఉండాలి, మనం పర్స్పెక్టివ్ మార్చుకోవాలి, ఓపెన్ గా ఉండాలి, అది మన సక్సెస్ కి దోహదపడుతుంది. అటుపక్క ఏది ఓవర్లీ సోషల్ గా ఉన్నారో ఇటుపక్క విపరీతంగా క్లోజ్డ్ మైండెడ్ గా క్లోజ్డ్ సెట్టింగ్ లో అయిందని నా ఉద్దేశం. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ దాని వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అయింది. ఇంకోటి ఏంటంటే జగన్ గారు ఎలా ఫీల్ అయ్యారంటే సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు, పందులే గుంపులుగా వస్తే సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు. బట్ అది డైలాగ్ కింద బాగుంటుంది. చాలా చరిత్రలో చాలా మంది ఉన్నారు సింగిల్ గా నిల్చుని గెలిచిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అడాల్ఫ్ హిట్లర్ మనం తీసుకున్నట్లయితే ఈజ్ అ సింగిల్ మ్యాన్ ఆర్మీ. సో అది కొన్నిసార్లు జరగచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. అందుకే నేను అన్నా పరిస్థితులకు తగ్గట్టు. ఇప్పుడు ఇటుపక్క అంతా కూటమండి, ఇక్కడ ఇతను వన్ సైడ్, అది కూడా ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్. సింహం సింగిల్ గా వెళ్తుంది కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు మేబీ కొన్ని చేంజెస్ అనేవి డెఫినెట్లీ చేసుకుని ఉండుంటే బాగుండేది. అంటే ఇప్పుడు జగన్ గారు గెలవాలి అంటే ఆయన ఓపెన్ మైండెడ్ గా ఉంటూ అందరి అభిప్రాయాలను తీసుకుంటూ గట్టిగా కృషి చేస్తే, అంటే అతనికి ఉండే ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే ఇలాంటి జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తే గెలిచే అవకాశం ఉందని భావించచ్చా అండి? డెఫినెట్లీ. ఆయన ఇప్పుడు పెట్టిన స్కీమ్స్ కానీ ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ కానీ నేను బయటికి చెప్పను రిగార్డింగ్ క్యాపిటల్ ఆర్ ఎనీథింగ్. ఈ డెసిషన్స్ అన్ని చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి, చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. ఏవి కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ లో ఎంతవరకు వచ్చింది అనేది అక్కడ చాలా ల్యాగ్స్ ఉన్నాయి, గ్యాప్స్ కూడా ఉన్నాయి. నేను దాని డీటెయిల్స్ లోకి వెళ్ళను. బట్ ఆయన చాలా విషయాల్లో నాకు తెలిసి మళ్ళీ ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని ఆయన కొంచెం ఫ్లెక్సిబుల్ గా కొంతమంది నుంచి ఒపీనియన్స్, ఒక డిఫరెంట్ హెట్రోజీనియస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి డిఫరెంట్ ఐడియాలజీస్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకుని ఇవాల్యుయేట్ చేస్తే బాగుండేది. ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అశేష అభిమానం, లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్న ఒక కథానాయకుడు. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టి పార్టీ గెలిపోవటంతో సంబంధం లేకుండా సస్టైన్ చేస్తూ పోరాడుతూ, అంటే ఈ కూటమి గెలవడానికి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తిగా అందరి చేత కొనియాడబడుతున్న పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన కోసం చెప్పాల్సి వస్తే, ఆయన సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన. సో ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ మనీ చేసుకోవాలంటే ఆయనకి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇందులోకి వచ్చి ఆయన ఇన్ని ఇయర్స్ నుంచి హోప్ పోకుండా టూ మచ్ ఆఫ్ పెర్సివరెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, నేను గెలవాలి, ఏదో నేను దేశానికి కంట్రిబ్యూట్ చేయాలి. మనం తీసుకున్నట్లయితే చాలా మంది ఆయన విమర్శిస్తూ ఉంటారు. ఎలా అంటే సినిమా డైలాగులు చెప్తే చాలా మంది విమర్శించారు రీసెంట్లీ కూడా. ఏమని సినిమా డైలాగులు చెప్తే చాలద్దు, ఇది పాలిటిక్స్ అది ఇది అని చెప్పి. బట్ ఆయన మాట్లాడిన విషయాలు కానీ ఏవైనా కానీ కొన్ని డైలాగ్స్ ఇండియాని మార్చే విధంగా, యూత్ లో ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఒకలాంటి మోటివేషన్ కానీ మీరు చూసినట్లయితే దిస్ లాట్ ఆఫ్ యూత్ ఫాలోయింగ్ ఫర్ హిమ్. సో అట్లాంటి ఈజ్ అ వెరీ గుడ్ మోటివేటర్ అని నేను చెప్తా. ఎందుకంటే యూత్ ని మాసెస్ ని కదిల్చి మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉంటే గానీ అంత ఫాలోయింగ్ రాదు. సో డెఫినెట్లీ ఆయన చెప్పే స్పీచెస్ లో గానీ ఏదైనా గానీ నాకెలా అనిపిస్తుంది అంటే హీ స్ట్రైవింగ్ ఫర్ బెటర్ ఇండియా, సమ్ కైండ్ ఆఫ్ చేంజ్. ఇదంతా కాదు,
ఈ బ్యాడ్ థింగ్స్ అన్ని కాదు, ఈ లంచాలు తీసుకోవడము, ఈ అవినీతి ఇదంతా కాదు. సో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఏమని చెప్పారు, నన్ను గెలిపించండి అని. ఇక్కడ ఎమోషన్స్ లాట్ ఆఫ్ రోల్ ప్లే చేసే. ఓకే. సో ఐ థింక్ ఎమోషనల్ ఆస్పెక్ట్ లో అట్ ద సేమ్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బాధ్యత ఏంటంటే ఎమోషన్స్ మీద వచ్చారు ఫ్యాన్స్. ఆయనకున్న ఒక చరిష్మా గానీ, ఆయనకి విపరీతమైన చరిష్మా, ద వే హీ మోటివేట్స్ పీపుల్, అండ్ ఆయనకున్న ఒకలాంటి భరోసా ఇస్తున్నారు చూసారా జనాలకి. ఏంటంటే నేను చేస్తాను, చేంజ్ మీకు కనిపిస్తుంది, ఇవన్నీ కాదు, యూ విల్ సీ ఎ న్యూ ఇండియా, న్యూ ఆంధ్రప్రదేశ్ అని ఇలాంటి మోటివేటింగ్ ఫ్యాక్టర్ వల్ల ఐ థింక్ హీ వన్. అండ్ ఇప్పుడు ఆయనకున్న టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఓటర్స్ వచ్చారో, ఆయనకి పర్టికులర్ ఫాలోయింగ్ ఉన్నదో, సో ఈ ఎమోషన్స్ తో వచ్చిన వాళ్ళు మళ్ళీ నెగిటివ్ గా ఏదైనా ఎమోషన్స్ ఫీల్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సనల్ రిలేషన్స్ లో కానీ ఎందులో కానీ మీరు చూసినట్లయితే బాగా ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర చిన్నది ఏదైనా నెగిటివ్ గా జరగగానే కియాస్ వస్తాయి, గొడవలు జరుగుతాయి, ఏదైనా చిన్న కాంట్రవర్సీ, చిన్న మనస్పర్ధలు రాగానే. అలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే అప్రోర్ ఒకేసారి వచ్చింది కాబట్టి ఎమోషన్స్ తో. సో దెర్ మైట్ ఆల్సో బి అ ఫ్లిప్ సైడ్. కాబట్టి ఆయన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కన్సిస్టెంట్ గా వీళ్ళని ఉంచుకోవడం. హీఈస్ అ వెరీ గుడ్ లీడర్ హూ హ్యాస్ ద కెపాసిటీ టు మోటివేట్ పీపుల్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైకాలజీ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే నేను చాలాసార్లు ఆయన గమనించింది ఏంటంటే, ఆయన కొన్ని విషయాల్లో చాలా అగ్రెసివ్గా ఉంటారు. అంటే ఒక రకమైన అంటే పాజిటివ్ ఆవేశం, అంటే ఆయన అభిమానులు చెప్పేది ఏంటంటే ఆయన ఆవేశం ఒక పాజిటివిటీ వైపు ఉంటుంది అని. సో పాజిటివ్ ఆవేశం అనే దాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాలకు వచ్చినప్పటికీ తను తగ్గించుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కూటమి, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టినప్పుడు సీట్ల విషయంలోనే చాలా మంది అతన్ని, అంటే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమంది, లేకపోతే ఆయన అభిమానులు, లేకపోతే ఆయన ఇంకా ఎక్కువ అడిగితే బాగుంటుందన్న కాన్సెప్ట్లో కూడా కావచ్చు. అంటే అలాగా అన్నది కాకుండా వాళ్ళు చేసింది ఏంటంటే చాలాసార్లు అతన్ని ప్రొవోక్ చేయడానికి ట్రై చేశారు. మీరు ఎక్కువ అడగండి, ఎక్కువ సీట్లు, మీకు 80 సీట్లు పోటీ చేసే కెపాసిటీ ఉంది ఇలా అని. కానీ ఆయన అన్ని ఒక ప్రాక్టికాలిటీ వైపు వెళ్ళి తను తగ్గించుకుంటూ కూడా, అంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్టు చేశారు. సో ఈ రెండింటిని బేరేజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకవైపు అగ్రెసివ్నెస్, ఆయన స్పీచ్ చాలా ఆవేశపూరితంగా ఉంటుంది, ఒకవైపు ఆయన చర్యలు చాలా కామ్గా ఉంటాయి. దీన్ని ఏ విధంగా సైకాలజీలో చూడొచ్చు అంటారు? ఏదో డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ ఓడిపోవాలో తెలిసిన వాళ్ళే విన్నర్ అని చెప్పి. సో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి ఏంటంటే, నేను అదే ఇందాక చెప్పా కదా, మోటివేషన్. ఓకే. సో అగ్రెసివ్ గానే ఉండాలి స్పీచెస్. ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా మందికి ఉండదు. ఐ థింక్ విత్ చరిష్మా అండ్ దట్ స్పీచెస్, దట్ ఈస్ హౌ ఈ గెయిన్ ఓటర్స్ వాట్ ఎవర్. ఎందుకంటే మనం ఎవరికైనా ఓట్ అయ్యాలంటే నమ్మకం రావాలి. ఆయన అంతలా నమ్మకం క్రియేట్ చేశారు. ఐ థింక్ ఆయన బాగా బ్యాలెన్స్ చేసుకుంటారు. సైకలాజికల్ గా ఆయన్ని, అంటే ఆయన క్యారెక్టర్ని లేకపోతే ఆయన సైకాలజీని ఒకవేళ అంటే పరిశీలించాల్సి వచ్చినప్పుడు, స్టడీ చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ రెండు అంటే వ్యతిరేక భావాలు రెండును, ఒకటి అగ్రెసివ్నెస్, ఒకటి కామ్నెస్. సిట్యుయేషనల్ అండి. అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు బీయింగ్ సిట్యుయేషనల్. సిట్యుయేషనల్ అంటే పరిస్థితులకు తగ్గట్టు, ఎక్కడ మనం గట్టిగా ఉండాలో తెలియాలి, ఎక్కడ సాఫ్ట్ గా ఉండాలో తెలియాలి. సో ఆయన మనుషుల్లోకి వెళ్ళినప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడేవారు, ఎందుకు అది రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను సాఫ్ట్ గా ఏదో సాఫ్ట్ టోన్ లో ఏదైనా మామూలుగా చెప్పాను అనుకోండి, అది రీచ్ అవ్వకపోవచ్చు. కానీ నేను దానికి ఒక ఎమోషన్ యాడ్ చేసి చెప్పాను అనుకోండి, ఒక ఎమోషన్ యాడ్ చేసి చెప్పినప్పుడు అది రీచ్ అవుతుంది. ఇప్పుడు గోల్ ఏంటి ఎవరికైనా పొలిటీషియన్ కి? టు రీచ్ ద కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్ ఎలా రీచ్ అవ్వాలి? త్రూ ఎమోషన్. సో ఆయన ఫీల్ అయ్యి, ఆయన ఐ థింక్ అగ్రెషన్ కాదు, అగ్రెషన్ తో ఒకలాంటి, చూసారా మీరు కొంతమంది పొలిటీషియన్స్ కానీ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్స్ కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ మాడ్యులేషన్ కానీ ద ఎమోషన్ విత్ విచ్, అంటే భావం ఏం చెప్తామో అది బాగా రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యాక్షన్స్ అనేవి సిట్యుయేషనల్ గా ఉండాలి, సిట్యుయేషన్ కి తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు ఉండాలి. సో ఐ థింక్ ఆయన బాగా మేనేజ్ చేసుకోగలిగారనే చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆహార్యం చూసినప్పుడు
ఆయన ఉంగరాలు సంథింగ్ ఏవో కనిపించాయి నాకు. ఏంటండి అంటే ఉంగరాలు అంటే మీరు యాక్చువల్గా ఒక సైకాలజిస్ట్, అంటే నేను అంటే దైవం మీద భక్తి ఉండడం, ఉంగరాలు పెట్టుకోవడం తప్పని నేనేం చెప్పట్లేదు, నేనేం జడ్జిమెంట్లుగా ఏం చెప్పట్లేదు. వాళ్ళ అభిప్రాయం కావచ్చు, వాళ్ళ విశ్వాసం కావచ్చు, మంచి జరుగుతుందన్న ఇది కావచ్చు, లేకపోతే దైవానికి సంబంధించిన ఒకటి ధరిస్తే మనకి అంటే మనం స్వచ్ఛంగా ఉంటామనే ఒక ఇది కావచ్చు. సో ఉంగరాలు కొన్ని చూశాను, దానికి సంబంధించి మీరు కూడా ఆ మధ్య ఎప్పుడో ఒకసారి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు ఉంగరాల కోసం అన్నారు. ఏంటండి అది, ఏంటి, ఆయన ఎలాంటి ఉంగరాలు పెట్టుకుంటారు? ఆయన చేతికి చూసానండి, ఏ ఫింగర్స్ కో నాకు గుర్తులేదు కానీ ఒకటి తాబేల్ ఉంగరం, ఒకటి కాబ్రా రింగ్, అదే పాము ఉంటుంది కోబ్రా రింగ్ ఒకటి, ఇది ఒకటి. సో బేసికలీ నాకు జనరల్ గా తెలిసిన విషయం ఏంటంటే ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్, ఆస్ట్రాలజీ ప్రకారము మనకి ఈ కాబ్రా రింగ్ ఏదైతే ఉందో ఇట్ బ్రింగ్స్ గుడ్ లక్, గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ అన్నమాట. మంచి విషయాలు మంచి జరుగుతుంది. రెండోది ఏంటంటే టర్టిల్, అదేమన్నా టార్టాయిస్, తాబేలు ఉంగరం ఏంటంటే ఇది పాత కర్మలను కడిగేసి కొత్త పరివర్తన తీసుకొస్తుంది, ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గుడ్ కర్మస్, అంటే పాత పూర్వజన్మలో చేసిన కడిగేసి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి ఎందులోనన్నా నిలబడితే గెలుస్తారు అనే ఒక సిగ్నిఫికెన్స్ ఉన్న ఫింగర్ రింగ్స్ ఇవి. ఇంకా ఆస్ట్రాలజర్స్ ఇంకా బెటర్ గా చెప్తారు. ఇన్ జనరల్ ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ ఇది. బట్ సైకలాజికలీ దీన్ని తీసుకుని మాట్లాడాలంటే ఎక్కడ ఏది ఎవిడెన్స్ లేదు దట్ వేరింగ్ రింగ్స్ హ్యాస్ సైకలాజికల్ ఇంపాక్ట్ అని. ఉంగరాలు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదో నిజంగా వచ్చేస్తుంది, సైకాలజీ ప్రకారం ఎక్కడ రీసెర్చ్ లేదు. కానీ ఒక విషయం ఏం చెప్పుకోవాలి, సైకాలజీ అనేది సైన్స్ కాబట్టి సైన్స్ పరంగా లేదు. కానీ ఆస్ట్రాలజీ అనేది సూడో సైన్స్ అండ్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళు చెప్తారు అంటే ఒక నమ్మకం, ఒక దైవత్వం అనుకోండి. ఇక్కడ అది వేసుకోవడానికి సైకాలజీకి రిలేషన్ నేను చెప్తాను ఏంటంటే, ఎవరైనా ఏదైనా అది ఫింగర్ రింగ్ కావచ్చు, లేదా గొలుసు కావచ్చు, లేదా బొట్టు కావచ్చు, ఏదైనా సరే దీనివల్ల నాకు మార్పు వస్తుంది, దీనివల్ల నేను గెలుస్తాను అని గట్టి నమ్మకంతో గానీ ఏదైనా వేసుకున్నారు అనుకోండి, ఒక ఫింగర్ రింగ్ అని ఏదైనా కడియం గానీ నేను ఒక గట్టి నమ్మకంతో దాన్ని వేసుకున్నాను అనుకోండి, ఎఫర్మేషన్ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ తో నేను వేసుకున్నాను అనుకోండి, ఫెయిత్ హీలింగ్ అంటాం. చూసారా, ఫెయిత్ హీలింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుణ్ణి నమ్మండి మిరకల్స్ జరుగుతాయి అంటారు. అంటే ఆ ఫెయిత్, ఆ ధైర్యం వల్ల ఇప్పుడు బాగా క్యాన్సర్